హలో బిజీ పీపుల్. నేను మీ ప్రవళిక మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. లాల్ దర్వాజా అంటే మనకు గుర్తొచ్చేది కేవలం ఒక ప్రాంతం కాదు. అది సంస్కృతి, సంప్రదాయాలు మరియు పాత బస్తీ యొక్క ఆత్మ. భాగ్యనగరం యొక్క ప్రాచీన వైభవాన్ని చాటి చెప్పే ఈ ప్రాంతం బోనాల పండుగకు, పాత బస్తీ యొక్క సాంస్కృతిక వేడుకలకు కేంద్రం. అసలు లాల్ దర్వాజాకు ఒక శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. నిజాం పాలనలో హైదరాబాద్ పాత బస్తీని ఒకప్పుడు చుట్టూ కోటగోడలతో, ప్రవేశ ద్వారాలతో నిర్మించారు. ఆ ద్వారాలలో ఒకటి ఎర్ర రంగులో ఉండేది. అందుకే దానిని లాల్ దర్వాజా అంటే అర్థం ఎర్రని ద్వారం అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ ద్వారం శిథిలమైనా ఆ పేరు అలాగే నిలిచిపోయింది. లాల్ దర్వాజా అంటే కేవలం ఒక ఏరియా, ఒక ప్రదేశం లాంటిది కాదు. హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టానికి ప్రతీకగా నిలిచింది. లాల్ దర్వాజా ప్రాముఖ్యత ఏంటంటే, లాల్ దర్వాజా అనేది శ్రీ సింహవాసిని మహంకాళి దేవాలయంకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే బోనాల ఉత్సవాలకు ఈ దేవాలయం కేంద్రంగా ఉంటుంది. ఈ పండుగ సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ ఉత్సవాలు పాత బస్తీ సంస్కృతికి అద్దం పడతాయి. ఈ పండుగ జరిగేటప్పుడు లాల్ దర్వాజా మొత్తం విద్యుత్ దీపాలతో, అలంకరణతో చాలా వైభవంగా ఉంటుంది. మరియు బోనాల పండుగతో పాటు గణేష్ చతుర్థి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ఎత్తైన గణేష్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తారు. లాల్ దర్వాజా ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఎంతో సామరస్యంగా జీవిస్తారు. ఈ ఆప్యాయత సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని మీ జీవితానికి కూడా ఒక కొత్త అధ్యాయాన్ని, ఒక కొత్త ప్రయాణాన్ని అందించడానికి మేము తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని ప్రారంభించాము. ఇక్కడి ప్రజల నమ్మకాలు, ఆప్యాయత ఎలాగైతే ప్రత్యేకమో, మీ జీవితంలో ఒక నిజమైన తోడు కోసం అంతే ప్రత్యేకమైనది కావాలని మేము కోరుకుంటున్నాము. మీ ఈ పవిత్రమైన అన్వేషణలో మీకు తోడుగా నిలిచేందుకై మనందరి లాల్ దర్వాజా ప్రజలకు అందుబాటులోనే ఉంది మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. జీవితంలో ఒక్కసారి తీసుకునే ఈ అమూల్యమైన నిర్ణయంలో తొందరపాటుకు తావివ్వకుండా నమ్మకమైన మా సేవలతో మీకు సహాయం చేయడానికి మేము మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. మా అడ్రస్ వచ్చేసి జగత్గిరిగుట్ట, హైదరాబాద్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్. బై బాయ్.